పరిపాలన ఏం బాగాలేదు. మీ వరకు ఆయన వాళ్ళకి ఆకులోకి కానోడు కంచంలోకి కార్యకర్తలు వాళ్ళ కానీ ఓ మాద్రోడికి ఏమీ అందుతలేదు. మరి అందరికి ఇస్తున్నాము అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు? మొన్నవాడే తిన్నాడు. లేనివాడికి ఏం పెడుతున్నావు నువ్వు? పక్కోడికి ఏమన్నా చూస్తున్నావు నువ్వు? ఆటో వాళ్ళకి ఏంటి, మంగళోళ్ళకి ఏంటి, కుమ్మరోళ్ళకి ఏంటి, బ్యాంబులకి ఏంటి? ఇలా ఆలపనే బాగుంది కదా. ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరిగింది? మాకు అభివృద్ధి పెద్ద ఏమి ఇక్కడ జరగలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీకు అందుబాటులో అసలు ఎమ్మెల్యే అసలు ఆడు ఇప్పటికి ఒకసారి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు. ఈ 3 సంవత్సరాల నుంచి 3 రాజధానులు అంటారు. అసలు ఉన్నటువంటి ఆ రోజు ఈయన సాక్షాత్తు శాసనసభలో ఒప్పుకున్నటువంటి అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయలేని ఈ మహానీయుడు రేపొద్దుట 3 రాజధానులను ఏ విధంగా నిర్మిస్తారు, అభివృద్ధి చేస్తారు? ఇదంతా కూడా రాబో ఎన్నికల స్టంట్గా మనం అందరూ భావించారు. ఎందువరకంటే టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా రైతులు భూములు ఇస్తే వారికి ఇప్పటి వరకు న్యాయం చేయని ఈ ప్రభుత్వాలు రేపొద్దుట మరలా మమ్మల్ని మీరు ఎన్నుకోండి, నేను 3 రాజధానులను నిర్మించి మీకు చూపిస్తానని చెప్పటం కొరకే ఈ ఎత్తుగడగా భావించాల్సి వస్తుంది. కానీ 3 రాజధానులు అనేది కరెక్ట్ అయిన విషయం కాదు, ఇది జరిగే విషయం కూడా కాదని ఈ సందర్భంగా చెప్పవచ్చు. 3 రాజధానులపై మీ అభిప్రాయం? 3 రాజధానులు ఏంటండి? మనకి 3 రాజధానులు ఏంటండి? ఈరోజు చిన్నపిల్లలు స్కూల్లో నీ రాజధాని ఏది అని అంటే అమరావతి చెప్పాలా, వైజాగ్ చెప్పాలా, కర్నూలు చెప్పాలా, ఏదనేది వాళ్ళకే డౌట్ కింద ఉంటుంది. ప్రతి 3 రాజధానులు ఏంటండి? ముక్కలు కాకపోతేని 3 రాజధానులు కాదు. రాజధాని ఎప్పుడు అమరావతి. రాజధాని నిర్మాణం అమరావతి అయితే మన విజయవాడ సెంటర్ పాయింట్ కాబట్టి రాజధాని అమరావతి చాలా డెవలప్మెంట్ అవుతుందండి. తెలంగాణ కన్నా మన రాష్ట్రం గమ్మున డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ కేసీఆర్ సపోర్ట్ ఇచ్చి మనకి జగన్ గారి సపోర్ట్ ఇచ్చి నెగ్గించారండి. అది 3 రాజధానులు వేస్ట్. రాజధాని అమరావతి అయితే ఎక్సలెంట్ కింద ఉంటుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నని చెప్పు రియల్ ఎస్టేటు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 కింద ఉందండి, తెలంగాణలో తగ్గింది. అది దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఈయన్ని సపోర్ట్ చేశాడు. దానివల్ల ఏంటంటే అందరూ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చారండి. ఆ ఒక్క ఛాన్సు మన దరిద్రంగా ఉంది. 3 రాజధానులు అనేది అది హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే 3 రాజధానులు ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు ఉండాలి. మరి ఎందుకంటే ఒక రాజధానికి ఒక ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉండాలి. ఒక రాజధానిని సక్రమంగా నడిపించలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు 3 రాజధానులు పెట్టి ఏం చేస్తారు? అది అర్థం కానటువంటి ప్రశ్నార్థకంగా ఆయన వ్యవహరిస్తున్నారు. 3 రాజధానులు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక రాజధానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పటికీ మన రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి దశ దిశ అనేటువంటిది ఏం కనబడకుండా పోయింది. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఒక రాజధాని అంటూ కావాలి. అదే లేనప్పుడు 3 రాజధానులు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? ఇదైతే చాలా హాస్యాస్పదం. 3 రాజధానులు అనేది ఎక్కడైనా సరే మంచి ప్రాంతాన్ని ఎంచుకుని ఒక రాజధాని ఉంటేనే బాగుంటుంది. 3 రాజధానులు అనేది ఈ రోజున అడ్మినిస్ట్రేషన్ జరగాలి అంటే ఉదాహరణకి కోర్టులు తీసుకుంటే అమరావతిలో నడిపించి ఇక్కడి నుంచి మళ్ళీ రికార్డులు పట్టుకుని కర్నూలు వెళ్ళి కర్నూలు నుండి వైజాగ్ వచ్చి ఈ విధంగా న్యాయం ఏ విధంగా జరుగుతుంది? మామూలుగానే అనేక కేసులు పెరిగిపోతూ ఉన్నవి. వాటికి వెళ్ళి న్యాయం లేనప్పుడు 3 రాజధానులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇదైతే సరైనటువంటి నిర్ణయం కాదు. ఆయన ఎక్కడ కట్టినా పర్వాలేదు, ఒకటే రాజధాని అయితే ప్రజలకి సరైనటువంటి పరిపాలన అందివచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఇవాళ ఉంది మరి అప్పుడు అందరూ కలిపి రాజధాని అన్న రాజధాని కనీసం ఎంతో కొంత ఉన్న రాజధాని డెవలప్ చేయాలి తప్ప మళ్ళీ 3 రాజధానులు ఎందుకు? అంటే జనం కొట్టుకోమనా, జనం చచ్చిపోమనా? దేనికి 3 రాజధానులు? డెవలప్ చెయ్యి. నీకు వైజాగ్ బాగుంటే వైజాగ్ డెవలప్ చెయ్యి. అప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఈడిపోక ముందు డెవలప్ చేశాడు హైదరాబాద్. ఇవాళ సుఖించి తింటున్నారు. ఇండస్ట్రీ ఏరియా ఉంది అలాగా. ఇవాళ మోడీ గారితో దెబ్బలాడగలుగుతాడు, జగన్ మాట్లాడగలుగుతాడా? మోడీ గారితో వ్యతిరేకంగా మాట్లాడగలుగుతాడా? ఏమైనా చేయగలుగుతాడా? గ్యాస్ బండ్లకు తెలంగాణ ధర్నా చేస్తుంది. ఎక్కడైనా శ్రీనివాసనాయుడు కానీ ఇదే మా ఎమ్మెల్యే కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవడైనా టీవీ కాడికి వచ్చి గ్యాస్ బండ పెరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా ధర్నా చేశారు? వాళ్ళు దేన్నైనా ఖండించగలుగుతున్నారా?
ఏమండి 3 రాజధానులు ఏంటండి? ఎక్కడన్నా ఉందా 3 రాజధానులు? పిచ్చి కాకపోతే 3 రాజధానులు. ఒక రాజధాని 10 సంవత్సరాలు రాజధాని ఇచ్చారండి, ఉమ్మడి రాజధాని. కానీ 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా ఆ రాజధాని మనం వాడుకోలేదు. బస్సులో మన పాలించాడండి చంద్రబాబు నాయుడు. బస్సులో పాలించి 3 సంవత్సరాలు తిరగకముందే రాజధాని కట్టాడు ఆయన. ఆయన కట్టిన దాన్ని మళ్ళీ 3 రాజధానులు అంటారేంటండి? అమరావతిలో రాజధాని బ్రహ్మాండంగా ఉంటాను. 3 రాజధానులు మన రాష్ట్రం ఎంత ఉందని, మన రాష్ట్రంలో 3 రాజధానులు ఏంటండి? ఎక్కడా లేని పాలన అండి. 3 రాజధానులు అనేది అవాస్తవం, జరగని పని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇవాళ మనం భారతదేశంలో చూస్తే ఏ రాష్ట్రానికి 3 రాజధానులు లేవు. నేను మొన్న చెన్నై వెళ్తే అక్కడ మా ఫ్రెండ్స్ అడిగారు, మీ తిక్కలోడు ఏందిరా 3 రాజధానులు చేస్తానంటున్నాడు, అసలు ఏంది విషయం అన్నాడు. ఆ తిక్కలోళ్ళే అని వదిలేసాము. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆంధ్రలో రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఇది ఇవాళ చెప్తున్నాం, మొన్న చెప్పాం, ఇవాళ చెప్తాను, రేపు కూడా అమరావతిని నిర్మించేది చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 3 రాజధానులు అనేది జరగదు, జరగనివ్వం, జరగబోదని చెప్పి మీడియా సాక్షిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంటి పన్ను పెంచుతూ గత సంవత్సరం నుంచి పెంచి ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. అంత 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏమిటి? ఒక్క రాజధానిలో ఒక ఇటుక పెట్టలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఎరిగోతరిస్తారు. 3 రాజధానులు ఇంత మట్టి కర్నూలులో హైకోర్టు గురించి ఒక అప్లికేషన్ కానీ అసెంబ్లీలో కానీ పెట్టకుండా వాళ్ళను మోసం చేయటం కదా. అట్లానే విశాఖపట్నంలో అన్ని కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ అన్నీ తాకట్టు పెట్టేసి అక్కడ అభివృద్ధి చేస్తానంటారు. మీరు చూశారు, ఆ కొండని పూర్తిగా కొట్టేసి గ్రీనిష్ కోసం మ్యాట్ బరిసి అది అభివృద్ధి అంటారా? అది కొండను పూర్తిగా ఇచ్చేసేసి 3 రాజధానులు అనేది ప్రజలను మోసం చేయటం తప్ప ఇంకోటి కాదు. జగన్ గారి పాలన ఎలా ఉందండి? జగన్ గారి పాలన అంటే అడగిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాడు. బడి పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు 15,000. కానీ అది అడగలేదు కదా. పిల్లలు కనుక్కున్న వాళ్ళకి పెంచుకోవాలి, చదివించుకోవాలని లేదు. ఇప్పటి వరకు చదివించుకున్న వాళ్ళు చదివించుకోలేదా? ఈయన డబ్బులు ఎత్తేనే చదివించుకున్నారా? కానీ ఈయన ఆ డబ్బులు వేసి అందరి మీద అప్పులు చేసి మా మహిళా డ్వాక్రా గ్రూపుల డబ్బులు కూడా తీసేసి ఇవన్నీ పెట్టుకుంటే జగన్ పాలన అంటే పాలన ఏది బాగోలేదండి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఉండేవి ముందు. అందులో లోన్లు తీసుకునేవాళ్ళు. ఎస్సీ లోన్ తీసుకునేవారు, సబ్సిడీ లోన్ తీసుకునేవారు. ఏ ఒక్క లోన్ అన్నా ఎవరికన్నా ఉపాధి కల్పించారా? ఏ ఒక్క లోన్ అన్నా ఇచ్చారా? అది లేదు. మళ్ళీ పెన్షన్లు అండి. పెన్షన్లో ఈయన పాలన వచ్చిన తర్వాత పెన్షన్లో ఎక్కువ మందికి ఇవ్వడం పోయి, ఇవ్వకపోతే కొత్త వాళ్ళకి ఇవ్వడం మానేమనండి. డబ్బు లేకపోతే ఉన్నవాళ్ళు తీసేయడం ఏంటండి? అంటే వాళ్ళకి ఇల్లు ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది అంటున్నారు. ఆస్తి ఉన్నదని ముందు చంద్రబాబు నాయుడికి తెలియదా? ఇచ్చిన ఆయనకి, ఈ పథకం పెట్టిన ఆయనకి, పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి ముందు తెలియదా ఇలా అందరికీ ఉన్నాయని? వాళ్ళు వయసు పెద్ద ఏజా లేదా, 65 సంవత్సరాలు వచ్చిందా లేదా చూసుకున్నారు. వాళ్ళు అర్హులని వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. అలాగే భర్త చనిపోయిన వాళ్ళకి ఆవిడ విడవ కాబట్టి భర్త చనిపోయింది, ఉన్న పిల్లలను పెంచుకోవడానికి, ఆవిడ బ్రతకడానికని పెన్షన్ ఇచ్చారు. 3 రాజధానులపై మీ అభిప్రాయం? జగన్ పాలన చెత్తకి డబ్బులు వసూలు చేసి చెత్త సీఎం అండి ఆయన పాలన ఎలాగుంటుందండి? చెత్తలాగా ఉంటుంది. చెత్త సీఎం, చెత్త పాలన కాకపోతే ఇంకేం పాలన ఉంటుందండి? ఈరోజు చెత్తకి డబ్బులు వసూలు చేస్తున్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది డెవలప్మెంట్ లేదు. ఒక ఫ్యాక్టరీస్ అనేది, ఒక డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్ అనేది ఇవని ఏమీ లేవు. కాకినాడకి ఏ ఫ్యాక్టరీ రాలేదు. కాకినాడనే కాదండి, మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన రోడ్లు కానీ నియోజకవర్గాలు కానీ ఏవి అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజీలు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి. అలాగే కాకినాడ రోడ్లు కూడా చాలా వరకు బాగోలేదు. అన్నీ ఏ పరిపాలన అండి ఇది? చెత్త పరిపాలన అండి. చెత్త సీఎం. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు రాజ్యాన్ని వెళ్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇవాళ విద్యా సంస్థలు ఒకసారి చూస్తే సరైన ఫీజు రియంబర్స్మెంట్, చాలని ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ విద్యార్థులకు ఇచ్చి ఒక నాణ్యత లేని విద్యను విద్యార్థులకు అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 4 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పాపాన పోలేదు. అదేవిధంగా రాష్ట్రంలో మెగా డిఎస్సి విడుదల చేసి 2,30,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని చెప్పాడు. 2,30,000 కాదు కదా, 3,000 ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాపం లేదు. జగన్ పాలన మీకు ఎలా ఉంది?
ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నారు, విడో పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. కానీ వాటి వల్ల ఉపయోగం లేదని చెప్పేసి నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా అలాగే ఉందండి. 3 రాజధానులు అంటే రాజధాని అనేది ఒకటి ఉండాలి, కానీ తల్లి ఒకటి ఉండాలి, కానీ 3 తల్లి ఉండడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు కదా. కనుక ఒక తల్లి అయితేనే బాగుంటుంది, ముద్దుగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్ గారికి బంద్ చేయడం కోసం 3 రాజధానులు అన్నారు తప్ప అది వాళ్ళకే తెలిసండి 3 రాజధానులు ఉంటే మంచిది కాదని చెప్పేసి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీకు అనిపిస్తుందా? రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుందండి? ఎక్కడా అభివృద్ధి చెందుతలేదండి. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా మార్కెట్లో ఏ మూలకి వెళ్ళినా ఉల్లిపాయలు కొనాలన్నా, పామాయిల్ కొనాలన్నా, ఏది కొనాలన్నా ఈ మధ్యకాలంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సాధారణ వ్యక్తి ఒక లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే వరకు 60 రూపాయలు 65 రూపాయలు లీటర్ పెట్రోల్ ఉండేది. ఇప్పుడు 110 రూపాయలు అయిపోయిందండి. అది ఎంతవరకు సమంజసం? అలాగే ఒక వంట చేసుకోవాలంటే పామాయిల్ కొనుక్కోవాలన్నా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇదైతే కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు జరిగిందని చూస్తే లోగడ ముఖ్యమంత్రులు అందరిలో కల్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా దారుణంగా ఉంది. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేకుండా ఎంతసేపుకి ఈ పంచాం అనే తప్ప లోకల్గా అందరికీ సంబంధించి ఏది ఒక్క ఉపయోగం జరగట్లేదు. జగనన్న కాలనీలని వాళ్ళకి సెంటున్నర భూమి ఇచ్చి కట్టుకోలేని పరిస్థితుల్లో లోన్లు ఇస్తామంటారు. లోన్ ఇస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటారు? ఎట్లా దాన్ని పూర్తి చేస్తారు? అవి ఏమి ఆలోచించకుండా మేము ఇచ్చామంటారు. అక్కడ రోడ్లు లేవు, మిగతా అభివృద్ధి అనేది అక్కడ ఎక్కడా లేదు. అది ఒకటే కాదు, మున్సిపాలిటీల్లో పన్ను పెంచారు, ఇంటి పన్ను. ఆనాటి 2019 నుంచి ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్లో R&B రోడ్లు కానీ ఇంకొక రోడ్లు కానీ ఏ రోడ్లు కూడా ఒక 10 కిలోమీటర్లు కూడా వేయలేని పరిస్థితి. రాష్ట్రం అంత విఫలమయ్యి ఏమి అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఈనాడు కూడా ఉన్న పరిశ్రమలు కూడా ఒక్కొక్కటి అమరాజ్ ఫ్యాక్టరీ కానీ, లూలు అది ఆదాని డేటా కానీ, లూలు కంపెనీ కానీ పరిశ్రమలు పోయినే తప్పితే రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ, రోడ్లు కానీ, మరొకటి కానీ, ఇసుక దందా కానీ అన్నీ కూడా ఈ గవర్నమెంటు ప్రజాస్వామ్యంగా ఒకటి కూడా అభివృద్ధి చేయకుండా ప్రతి ఒక్కరిని ప్రశ్నించే వాడిని గొంతు నెక్కి వాడిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి జనాన్ని ఇబ్బంది పెట్టడం, ఇదే ప్రజాస్వామ్యం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను విషయం తెలియపరుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే, డబ్బుతో రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కొనుక్కోవాలనే ఆలోచనతోనే ఒక పాలన చేస్తూ ఉన్నాడు. అంటే డబ్బుతో ప్రజలను కొంటారా అని చెప్పి నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. డబ్బుతో ప్రజల పన్ను రూపంలో కట్టిన డబ్బుతోనే ప్రజల్ని కొనాలని, లేదా ప్రజల్ని డబ్బుతో దాసోహం చేసుకోవాలనే ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలన ఎందుకని, పాలన ఎలా ఉందని మీరు అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉందంటే, అధికారంలో వచ్చిన కాడికి కూలవటమే సరిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పని. ప్రతి ఒక్కసారి కూడా కూల్చేయటమే. రాష్ట్రంలో జగన్ పాలనపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో జగన్ పాలన అంటే ఇంతవరకు నా 30 ఏళ్ళ సర్వీస్లో ఇంతవరకు ఇలాంటి నిరంకుశ పాలన నేను ఎప్పుడు చూడలా. రౌడీ పాలన అంటున్నారు దీన్ని. ఒక రౌడీ చేతికి పగ్గాలు పట్టిస్తే ఏ విధంగా ఉందో అదే విధమైన పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎవరన్నా ఈ పాలన ఈ తప్పు ఏందని అడిగితే వాడి మీద కేసులు పెట్టడం, జైలు పంపించడం, రెండో వాడు ఇంకా అడగకుండా ఇలాంటి పరిపాలనలు ఇంతవరకు ఎవరు చూడలేదు, ఇంకా చూడరు కూడా. స్థానిక శాసనసభ్యుల యొక్క పనితీరుపై మీ అభిప్రాయం? స్థానిక శాసనసభ్యులు అందరికీ మేము నియోజకవర్గం అంతా మంచి చేసామని చెప్పుకుంటున్నారు. కానీ ఈ ఇసుక అనే దాని మీద ఏటునే ఉండే గ్రామాలకు కూడా ఇసుక తోలుకోలేకపోతున్నారు. వాళ్ళు 6,000 7,000 పెట్టి ఒక టన్ను ఇసుక 6,000 పెట్టి కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద ఆయన ఎందుకు జనాలకు సమాధానం చెప్పలేకపోతున్నారో తెలియట్లేదు. నవ్వుతున్నారండి. ఇంతవరకు ఒక రాజధాని అనేది రాష్ట్రానికి లేకుండా చేసిన ఘనత జగన్కి దొరుకుతుంది. ఈరోజు ఒకదాన్ని కట్టడానికే ఈయన కాడ ఏమీ లేదు, 3 రాజధానులు కడతానంటాడు. రేపు నెక్స్ట్ అక్కడ విశాఖపట్నంలో పరిపాలన సాగిస్తానన్నాడు. అక్కడ వాళ్ళు నవ్వుతున్నారు. నవ్వి
అసలు ఈ మైండ్ ఉందా లేదా తొగ్లక్ పరిపాలన అంటారు ఇప్పుడు. అప్పుడు తొగ్లక్ ఆడ కరువు వస్తే ఆడ నుంచి లేచి ఇంకొక ఎక్కడ పోయేవాళ్ళంట. ఆడకు పోయేసరికి జనాలందరూ చచ్చిపోయేవాళ్ళంట. ఆ విధంగా ఉంది ఈ 3 రాజధానుల మీద అతను చెప్పడం. అసలు మతిలేని ఇది ఆయన సలహాదారులు ఆయన.